ఆయిల్ ఫామ్ పెట్టినాం కాబట్టి ఇందులో ఈ 4 సంవత్సరాల దాకా ఏమి ఇన్కమ్ సోర్స్ ఉండదు కాబట్టి నేను కూరగాయలు సాగు చేస్తున్నాను. లాస్ట్ జూలై ఆగస్ట్ నుండి ఈ 1 ఇయర్ వ్యవధిలో ఒక 3 నుండి 4 ఎకరాలలో సాగు చేసిన. టోటల్ 7 ఎకర్స్లో చేస్తున్నాం, కానీ ఒక 3 ఎకర్స్ మొన్ననే స్టార్ట్ చేసినాం. లాస్ట్ ఇయర్ అయితే ఈ 3.5 ఎకర్స్ ఆల్రెడీ పంట తీసుకున్నాం. మాకు అన్ని ఖర్చులు పోను ఎకరాన 2 నుంచి 3 లక్షల రాబడి కూడా తీసిన సార్ కూరగాయల మీద. రోజు వచ్చేసి 10,000, 15,000, 20,000 దాకా కూడా ఇన్కమ్ వచ్చేసింది ఒక 6 నెలలు. ఇప్పుడు మళ్ళీ మొన్ననే కొత్త ఒక 1.5 మంత్ కింద ప్లాంటేషన్ చేసినాం. ఇప్పుడే మళ్ళీ ఈల్డింగ్ మొదలవుతుంది. ఇంకొక 1 మంత్ తర్వాత ఈ ఒక 2 ఎకర్స్ మ్యారీగోల్డ్ పెట్టాలని ఉద్దేశం ఉంది. మొక్కలు కూడా ఆర్డర్ ఇచ్చేసినాం. దాన్ని ఎట్లుంటుందో చూడాలి. ఈ ఆయిల్ ఫామ్ లో అంతర పంటల కొరకు మనం డ్రిప్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడే మొక్కకు మధ్యలో 27 నుంచి 30 ఫీట్ల గ్యాప్ ఉంటుంది. కాబట్టి ఈ సబ్ లైన్ కు ఒక 3 నుంచి 4 మీటర్ విడ్త్ తోటి మనం ఆప్షన్ ఇచ్చుకున్నట్టయితే ఈ అంతర పంటకు ఆస్కారం ఉంటుంది సార్. అట్లాగే ఈ నీరు పెట్టడానికి మాన్యువల్ గా కాకుండా డ్రిప్ ద్వారా ఈజీ పద్ధతిలో ఉంటుంది. రైతు సోదరులు అందరూ గమనించాలి. ఈ డ్రిప్ ఇచ్చినందుకు గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు చెప్తూ నమస్కారం సార్.